ఢిల్లీ మద్యం కేసులో కల్వకుంట్ల కవితకు విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి భారీ జలక్కిచ్చారా? ఢిల్లీ మద్యం కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవల్గా మారి జరిగిందంతా చెప్పేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. ఢిల్లీ మద్యం కేసులో కల్వకుంట్ల కవిత గారికి విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి భారీ జలక్కిచ్చారని, ఢిల్లీ మద్యం కేసులో శరత్ చంద్రారెడ్డి గారు అప్రూవర్గా మారి జరిగిందంతా బయట పెట్టేశారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం దీని సారాంశం ఏంటి అసలు? అంటే ఇప్పుడు కవిత గారి కేసు అయితే టర్న్స్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి సార్, కానీ ఆవిడ మటుకు బయట వచ్చే పరిస్థితి కనపడుతున్నా. ఎందుకంటే అందరూ చుట్టి మళ్ళీ పాపం ఇరికిచ్చేస్తున్నారు కవిత గారిని. ఎందుకంటే చేసిన పాపమే కావచ్చు, చేసిన స్కామ్లే కానివ్వండి, ఇవి పోవన్నట్టు. సో అవి వెంటాడుతూనే ఉంటాయి కాబట్టి సో అప్రూవర్గా మారిపోయే వాళ్ళందరూ మారిపోతున్నారు. విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఏం చేశారు, వాళ్ళ అల్లుడు శరత్ చంద్రారెడ్డి ఆయన ఈడీ దగ్గరే అప్రూవర్గా మారటం కాకుండా కోర్టులో కూడా వెళ్ళి 164 సెక్షన్ కింద ఆయన వెళ్ళి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అప్రూవల్గా మా వాంగ్మూలం కూడా ఇచ్చేసేయటం జరిగిపోయింది. సో అంటే ఇప్పుడు ఇంకా ఉచ్చు గట్టిగా బిగుసుకున్నట్టే కదా. సో దీని మూలాన ఇంకా కేసీఆర్ గారి ఎలక్షన్ బిఫోర్ సింపతి లేదు ఎలక్షన్లో అంటే చెప్పుకోవటానికి. అంటే మా అమ్మాయి కవితని అన్యాయంగా అరెస్ట్ చేశారు, బీజేపీతో మేము పొత్తు ఉంటే మాకు అంటే వాళ్ళతో మేము కలిసి ఉంటే మా బయట వచ్చేసేది, మేము ఎదిరిస్తున్న మోడీ గారిని కాబట్టి అరెస్ట్ చేశారనేది చెప్పుకున్నారు గతంలో. అంటే మోడీ బేడీ ఇవన్నీ కూడా ఈడీ ఇవన్నీ కూడా జోకులు వేశారు కదా. సో అంటే ఈడీ అనేది మోడీ గారి చేతిలో ఉంటది అనేది వీళ్ళు చెప్పటం జరిగింది బీఆర్ఎస్ నాయకులందరూ కూడా. సో ఇప్పుడు ఒక్కొక్కళ్ళు కూడా వాంగ్మూలము వెళ్ళి జడ్జి గారి ముందే ఇవ్వటం, ఈడీ గారి ముందు ఇచ్చినప్పుడు వేరేగా ఉంటుంది. అంటే బెదిరించి ఇచ్చారు ఇంకోటి ఏదో చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. సో కానీ ఇప్పుడు జడ్జి గారి ముందే ఇస్తున్నారు కదా అప్రూవర్గా. సో అంటే దానిలో నిజం అనేది తెలుస్తుంది కదా. సో ఉచ్చు ఇంకా గట్టిగా బిగుసుకుంటుంది కదా. సో ఈడీ కేసే కానీ సిబిఐదే కానివ్వండి, రెండిట్లో నుంచి కూడా బయట రావడం ఇప్పుడప్పుడే కష్టం కూడా. ఇవన్నీ కూడా కేసీఆర్ గారు మొన్న చెప్తున్నారు కదా, బీజేపీతో మేము కలిస్తే మాకు ఈ బాధలు ఉండవు అనేది. అంటే దాని మూలాన మమ్మల్ని అరెస్ట్ చేయటము, కవితని అరెస్ట్ చేసే ఇది కూడా మోడీ గారు ఇదే బీజేపీ వేసిన స్కెచ్చే అనేది చెప్తున్నాడు. కానీ అదంతా ఉన్నా లేకపోయినా ఏదేమైనా కూడా స్కామ్ అంటూ చేశారు, స్కామ్ చేశారు కాబట్టి ఈరోజు ఇరుక్కున్నారు. దాని మూలానైతే ఫేస్ చేయాలి. రేపు పొద్దున ఎలక్షన్లోకి ప్రజల్లోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏం చెప్తారు, కవిత గారి అంశం కూడా రావాలి. ప్రజలకి ఏమని చెప్తారు అంటే లిక్కర్ స్కామ్లో కవిత గారు అక్కడ అరెస్ట్ అయింది నిజం కాదని చెప్తారా, లేదంటే అది అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్తారా? సరే, ఒక అధ్యక్షుడిగా పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి? ఇన్ని రోజులు దాటేసుకుంటా వచ్చాడు. ప్రజా కోర్టుకు వచ్చినప్పుడు అంటే ఎలక్షన్ కాబట్టి సో ప్రజా కోర్టే, సో ఇప్పుడు వచ్చినప్పుడు ఏం చెప్తాడు అనేది ప్రజలందరూ కూడా ఆలోచిస్తుంటారు కదా. ఇప్పటి వరకు నోరు తెరవలేదు అరెస్టు గురించి, పెద్దగా ఆయన ఏమీ బయట పెట్టలేదు. ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి గారు అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏం జరిగిందనేది పూర్తిగా వారికి బయట పెట్టేశారా ఈడీకి అంటే ఏం చెప్తారు? అది ఖచ్చితంగా ఆయన అనుకునేటివన్నీ ఏవేవైతే జరిగాయో, ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో, ఏం జరిగిందో అనేది శరత్ చంద్రారెడ్డి చెప్పటమే కానివ్వండి. అది కూడా కాకుండా కవిత గారి పిఏలు కూడా సో వాళ్ళు కూడా చెప్పటం జరిగింది. సో వాళ్ళు కూడా వాళ్ళ ఫోన్లు స్వాధీనం చేసుకోవటం జరిగింది, వాళ్ళు చెప్పటం జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే అందరూ ఒక్కొక్కళ్ళగా వెళ్ళిపోయి ఈడీకి సరెండర్ అవటమే కానివ్వండి, సో వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ అప్రూవల్గా మారటమే కానివ్వండి, మళ్ళీ వాళ్ళు వెళ్ళి జడ్జిల దగ్గరే కూడా వాళ్ళు అప్రూవల్గా మారుతూ వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వటమే కానివ్వండి, వాంగ్మూలం ఇచ్చేస్తున్నారు. సో ఇవన్నీ కేజ్రీవాల్కి కూడా ఇది కష్టమైన దశే. ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కానీ ఉన్నా కూడా ఇప్పుడు వీళ్ళందరూ ఇచ్చే వాంగ్మూలం మూలాన సో ఆయన కూడా బయట రావటం కష్టమే అవుతుంది. సో పార్టీలో కూడా కొంతమంది కేజ్రీవాల్ని కూడా రిజైన్ చేస్తూ వేరే అంటే ఇంత అక్రమాలు జరుగుతున్నాయి, ఇలాంటి పార్టీలో ఉండలేమనే దానికి ఆ పార్టీలో నుంచి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, పార్టీలు మారిపోతున్నారు. ఇదంతా కలిపి దీనిలో మెయిన్ కీలకమైన వ్యక్తి కింగ్ పిన్ కూడా కవిత గారు అనేది గతంలో ఈడీఏ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, మెయిన్ సూత్రధారి ఎవరైనా ఉన్నారంటే కవిత గారు అనేది స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు కదా. సో ఇవన్నీ రికార్డ్ పరంగా చూసినా
ఎటు చూసినా కూడా అక్కడే కాదు, ఇప్పుడు ఢిల్లీదే కాదు, ఇంక ఎలక్షన్లు అయిన తర్వాత ఇక్కడ ఎంత లిక్కర్ చేశారు, ఇవన్నీ కూడా బయట వస్తాయి. స్టేట్లో కూడా లిక్కర్ దందాలు జరిగాయి, అవన్నీ కూడా బయట రావాల్సిన అంశాలే. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత నుంచి ఒక్కొక్కటి బీఆర్ఎస్ పార్టీకి అన్నీ తగులుకుంటుంది. సో ఇప్పుడు అంటున్నాడు, నేను కానీ పిలిస్తే 20 మంది ఎమ్మెల్యేలు వచ్చేస్తారు కాంగ్రెస్ నుంచి అని కేసీఆర్ గారు అంటమే కానివ్వండి. సో ఈరోజు ఇతను రేవంత్ గారు అంటున్నారు కదా, నేను చెప్పానంటే అందరూ వచ్చేస్తారు, మీ పార్టీ ఖాళీ అయిపోతుంది అని చెప్పి కారు షెడ్డు పోతుంది అంటున్నాడు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కూడా వెళ్ళి కలవటం జరిగింది. ఇంకా సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా. గుత్తా సికిందర్ రెడ్డి అతను కూడా ఇప్పుడు కేసీఆర్ గారి మీద అలాగే బీఆర్ఎస్ మీద కొన్ని ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయినటువంటి కవిత ఆ కేసు నుంచి బయటపడేందుకు, బెయిల్ తీసుకొచ్చుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న నేపథ్యంలో ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి గారు అప్రూవల్గా మారడం వల్ల ఆవిడ బెయిల్ మీద కూడా అది ప్రభావం పడే అవకాశం ఉందంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి కవిత గారికి బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా అంటే ఏం చెప్తారు? ఎందుకంటే కేసు మొత్తం ఇన్వెస్టిగేషన్ అయినాకే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు బయట వచ్చిన తర్వాత సాక్షుల్ని ప్రభావితం చేస్తారనే కానివ్వండి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు లోపల ఉండబట్టే వాళ్ళు అప్రూవ్డ్గా మారారు, వస్తున్నారు ఒక్కొక్కళ్ళు. సో అది కూడా జడ్జి గారికి ముందే వాంగ్మూలం ఇస్తున్నారు కాబట్టి, సో ఇవన్నీ దృష్ట్యా కోర్టు కూడా ఖచ్చితంగా చెప్తుంది, వాళ్ళకి అన్ని సాక్షులు విచారించే వరకు కూడా ఖచ్చితంగా వాళ్ళకైతే బెయిల్ రాదేమో అనిపిస్తుంది, రాదు కూడా, బయట వచ్చే పరిస్థితి. అంటే ఈ కేసులో ఇప్పట్లో కవిత గారికి బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదంటారా? ఖచ్చితంగా లేనట్టే కనపడుతుంది. ఎందుకంటే ఆ ప్రభావం కానీ ఉంటే వీళ్ళందరూ వాంగ్మూలం ఇవ్వటం కూడా ఏదైతే అప్రూవల్గా మారిపోయి ఇస్తున్నారు కదా, సో ఇవన్నీ ఇవ్వటం మూలాన కూడా జడ్జి గారు కూడా ఖచ్చితంగా అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం బెయిల్ కానిస్తే బయట వెళ్ళారంటే వీళ్ళు సాక్షుల్ని ప్రభావితం చేస్తారు. సో దాని తర్వాత వాళ్ళు వాంగ్మూలం ఇచ్చేది ఇప్పుడు ఎవరైతే అప్రూవల్గా వస్తున్నారో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆగిపోతారు. అందుకని బెయిల్ ఇచ్చి ఈ కేసును మళ్ళీ వెనకాలకి డిలే చేయటం ఎందుకు? సో త్వరగతిన కంప్లీట్ చేయాలంటే వాళ్ళు జైల్లో ఉంటేనే తొందరగా. అంటే ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొనేందుకు నాకు బెయిల్ ఇవ్వండి అంటూ కూడా ఆయన కూడా ఒక పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఆయన పిటిషన్ మీద కూడా అంటే వాదనలు పూర్తయ్యాయి, తీర్పు రిజర్వ్డ్లో ఉంది. ఈ నేపథ్యంలో అసలు మనీష్ సిసోడియా గారికి బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఆయనకు కూడా రాకపోవచ్చు. వచ్చింది అని అంటే ఆ కేసులో వాళ్ళ తీవ్రత ఎంత ఉంది, వాళ్ళ పర్సంటేజ్, వాళ్ళు ఎంత దానిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మనకు చూస్తే ఎక్కువగా దీనిలో ఈ కేసులో కింగ్ పిన్ కవిత గారు అనేది అందరూ అంటున్నారు కాబట్టి, సో కవిత గారి విషయం అయితే డిలే అవుతుంది. వాళ్ళదంటే వాళ్ళు ఎంతవరకు దానిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది, సో వాళ్ళ మీద ఇప్పుడు వచ్చుతున్న సాక్షులు కూడా ఇచ్చే వాంగ్మూలం కూడా ఎవరి మీద ఇంపార్టెంట్, అది ఎఫెక్ట్ చూపెడుతుంది. ఇవన్నీ దృష్టి ఆలోచించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందో చూసి దాని పరిగణన తీసుకొని దాని ప్రకారమే బెయిల్ వచ్చే అవకాశం. సో ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి గారు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అప్రూవర్గా మారిన నేపథ్యంలో ఆ ప్రభావం ఆ కేసు మీద బలంగా పడే అవకాశం ఉందంటారు. కవిత గారికి బెయిల్ వచ్చే అవకాశం లేదు, మనీష్ సిసోడియా గారికి బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు, అరవింద్ కేజ్రీవాల్ గారికి కూడా బెయిల్ వచ్చే అవకాశం లేదు అనేటువంటి వార్తలు అయితే వినపడుతున్న నేపథ్యంలో మరి ఏంటి ఆ ముగ్గురికి కూడా నిజంగా బెయిల్ వచ్చేటువంటి పరిస్థితులు లేవంటారా? వాళ్ళ ముగ్గురికి అప్పుడే బెయిల్ వచ్చే పరిస్థితి అయితే కనపడటం లేదు. ఎందుకంటే ఈ విచారణ అనేది జరగాలంటే వాళ్ళ లోపల ఉంటేనే సజావుగా జరుగుతుంది అనేది అయితే అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ లోపల ఉన్నప్పుడే ఆ విచారణ కంప్లీట్ చేస్తారు, త్వరగతిన కేసు కూడా కంప్లీట్ చేయొచ్చు. కాబట్టి ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ ఎలా ఉంటుందో చెప్పలేం, కానీ ఎలక్షన్ బిఫోర్ అయితే మటుకు వాళ్ళు బయట వచ్చే పరిస్థితి ఎట్టి పరిస్థితిలో కనపడటం లేదు.